ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారి బలమైన నామమును బట్టి మీకందరికీ నా యొక్క వందనములు. మరి ఈ దినము ఆశారాజు గారి గురించి కొంచెం తెలుసుకుందామని, అది మీతో ముచ్చడించుకుందామని ఈ చిన్ని వీడియో చేయుచున్నాను. మరి ఆశారాజు సౌలు రాజు తర్వాత దావీదు కుమారుడు దావీదు తర్వాత సొలొమోను, అతని కుమారుడు రెహబాము రాజులుగా ఏలుచుండిరి. రెహబాము పరిపాలనలో ఇశ్రాయేలు 12 గోత్రముల వారు విడిపోగా 10 గోత్రముల వారు ఇశ్రాయేలీయును, 2 గోత్రముల వారు యూదా వారిగా విభజింపబడి ఉన్నారు. ఈ 2 గోత్రాల వారికి అబీయా పరిపాలన చేయుచున్నాడు. అబీయా తర్వాత అతని కుమారుడు ఆసా యూదా రాజుగా పరిపాలన కొనసాగించుచున్నాడు. ఆసా తల్లి పేరు మయక. ఆమె దేవతా స్తంభమును స్థాపించి గొప్ప విగ్రహాధికురాలిగా ఉండి మహారాణిగా పేరు తెచ్చుకొనవలనని ఆశపడి ఉండగా, ఆశారాజు తన ఏలుబడిలో ప్రతి దేవతా విగ్రహమును, స్తంభములను, గుళ్ళను, గోపురాలను అన్నీ పడగొట్టించి అవన్నిటిని కూడా తీసివేసి, తన తల్లి స్థాపించినటువంటి ఆ స్తంభమును కూడా తీసివేసి, ఆయన దేవుని యేసుక్రీస్తు ప్రభువుల వారిని, అనగా అప్పుడు యెహోవా దేవుని మాత్రమే ఆరాధించవలనని శాసనం చేసినవాడు. చాలా సంవత్సరములు అతని ఏలుబడిలో దేవుడు తోడై ఉండగా ప్రజలందరూ కూడా నెమ్మదిగా ఉండేను అని వాక్యం సెలవిస్తూ ఉన్నది దినవృత్తాంతములు. అయితే ప్రభువుల వారు చెప్పినటువంటి ఆశా కథ ద్వారా మా కుటుంబంలోనికి చాలా దగ్గర సంబంధం ఉన్నదని, అది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ స్నేహితులారా, ఆశారాజు దేవుని అనుసరించినంతకాలము, దేవునికి ఇష్టడుగా ఉన్నంతకాలము, దేవుని ఆజ్ఞలలో ఉన్నంతకాలము, దేవుని ప్రేమలో ఉన్నంతకాలము నెమ్మది గలవాడై ఉండి చక్కని పరిపాలన సాగించినాడు. ఎప్పుడైతే ఇతను దేవునిలో నుండి తప్పిపోయాడో, దేవునిలో ఉన్నంతకాలము ఇతడు చేయవలసిన యుద్ధము కూడా ఇతని పక్షాన దేవుడే చేసి గెలుపునిచ్చాడు. మరి ఎప్పుడైతే ఆయన నుంచి తప్పిపోయాడో, మనుష్యులను ఆశ్రయించాడో, వెంటనే అతనికి దేవుని యొక్క శాపము తగిలినది, దేవునికి బాధ కలిగి దేవుని కోపం రేగినది. అయితే ఆయన వెంటనే దేవుడు కోపించక ఏం చేశాడంటే దీర్ఘదర్శిని పంపించాడు. ఆశా, నీవు మనుష్యులను ఆశ్రయించున్నావు, దేవాదిదేవుని ఆశ్రయించక మానివేసినావు అని పంపితే ఈ ఆశారాజుకి కోపం వచ్చింది. నేను రాజుని, నన్ను వెక్కరిస్తావా అని చెప్పేసి మరి వర్తమానం తెచ్చిన ఆ దూత అయినటువంటి ఆ యొక్క హనానీను ఏం చేశాడు, బందీగృహంలో బంధించి వేశాడు. మరి ఉన్న కొద్దీ ఇతని పాలనలో అనేక మందిని బాధ పెట్టాడు. దేవుని ఉగ్రత ఆశా మీదికి వచ్చింది. ఆశా కొంతకాలం నాకేం జరిగింది, అతను పాదములలో కాళ్ళ యందు జబ్బు పుట్టినది. అతను చివరికి జబ్బు పుట్టినప్పుడైనా కూడా దావీదు తప్పు చేసినప్పుడు దేవాది దేవుని దగ్గర పాదములు పట్టుకుని దుఃఖించాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ ఆశారాజు అలా పశ్చాత్తాపడక మళ్ళీ నరుల యుద్ధకే వెళ్ళాడు. నరుల యుద్ధకి వెళితే దేవుడు అతనిని మరణమునకు అప్పగించడం జరిగినది. మరి నా పూర్వీకులు కూడా చేసిన పాపమో శాపమో, మేము కూడా దేవతా విగ్రహాలను స్థాపించి గుళ్ళు కట్టించి పూజలు, హోమాలు, జపాలు, యజ్ఞాలు చేయించు మరి బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న కారణం చేత పంతులని, పూజారులని పిలిచి పూజలు చేయిస్తూ భోజనాలు పెడుతూ ఉండగా మా కుటుంబం కూడా ఈ విధంగానే శాపగ్రస్తమైపోయింది. స్నేహితులారా, నా తల్లిగారు వైద్యురాలు, గొప్ప వైద్యురాలు, మంచి హస్తవాసి కలది, ఎన్నో కుటుంబములను చక్కగా నిలబెట్టినటువంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి స్త్రీ. అయినా కూడా ఆమె పాదములయందు మరి జబ్బు వచ్చి ఆ పుండు తగ్గక, పుండు పురుగులు పట్టి తెల్లగా పీతిలో ఉంటాయి, తెల్లగా లావుగా పురుగులు, అవి ఆ పాదాలలో నుంచి వచ్చేవి. ఎంత వైద్యం చేసినా, ఎన్ని చేసినా కూడా అవి ఇంకా తగ్గలేదు, పాదాలు మానలేదు, మళ్ళీ మంచి పాదాలు రాలేదు. అప్పుడు మాకు ప్రభువుల వారు తెలియదు,
యేసుక్రీస్తు ప్రభువులు వారు మన పాపశాపములను వారి వీపు మీద పోసుకున్నారని, ఆ సిలువకు వేసి కొట్టేశారని, మా కోసం మా మరణ పాపాలన్నీ కూడా ఆయన భరించారనే విషయం మాకు తెలియక ఇంకా విగ్రహాల దగ్గరికి, సోదిగాండ దగ్గరికి, జాతకుల దగ్గరికి, మరి సిద్ధాంతుల దగ్గరికి, ఇవన్నీ ఆ నదులు, ఈ నదులు, ఈ సముద్రాలు, ఆ సముద్రాలు అంటూ పరుగులు పెట్టేశాము ప్రియ స్నేహితులారా. మా బాధలు ఇంకా ఎక్కువైపోయినాయి కానీ తగ్గలేదు. చిన్న వయసులో అనగా 55 సంవత్సరాలకే మా అమ్మగారు మరణించడం జరిగినది. ఆ విధముగానే 2వ తరంలో నా అన్నగారు కూడా మరి ఈ విగ్రహారాధన కొనసాగించుకుంటున్నాము. మాకు తెలియదు విగ్రహారాధన ఇంత శాపగ్రస్తం తెస్తుందని. అప్పుడు నా అన్నగారు కూడా మంచి వైద్యుడు, మంచి హస్తవాసి, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నవాడు, ఎన్నో కుటుంబాలను చక్కగా ప్రేమతోనూ వైద్యంతోనూ నిలబెట్టినటువంటి వాడు. అటువంటి మంచి మనసున్న నా అన్నగారు కూడా మరి పాపము శాపమని మాకు తెలియక మేము కంటిన్యూ చేస్తున్నాము. అయితే నా అన్నగారి పాదముల ఎందుకు కూడా జబ్బు పుట్టేది స్నేహితులారా. ఆ పుండుకి పురుగులు వచ్చేవి, డాక్టర్లు పురుగులు తీసేవారు పాదంలో నుంచి. అప్పుడు లాస్ట్ స్థితిలో నా అన్నగారిని ప్రభువు దర్శించి వాక్యం ఇచ్చి వాగ్దానం ఇచ్చి ఇంటికి క్షేమంగా తీసుకొచ్చి మరి బ్రతికించి తిరిగి పూర్వ వైభవమునిచ్చి నిలబడి బ్రతికించినాడు. ప్రియ స్నేహితులారా, ఆయనకి స్తోత్రము. ఆయన మహారాజు, గొప్ప దేవుడు, శక్తిమంతుడు, స్వస్థపరచువాడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకరుడు, ప్రేమామయుడు. ఇవన్నీ తెలియక మేము ఎన్నో గోపురాలు తిరిగాం ప్రభువా. తర్వాత నేను తెలుసుకున్నాను, నా అన్నగారికి చేసిన మేలులను బట్టి నేను కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువులు వారిని వెంబడిస్తూ మరి బాప్తిస్వం తీసుకుని ఆ దేవాది దేవుని కృపను బట్టి రక్షించబడి ఆయన కుటుంబంలో చేర్చబడినాను. ప్రియ స్నేహితులారా, ఇప్పుడు మా కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానము ఉన్నది. ప్రభువా నీకెంతో కృతజ్ఞురాలు నేను చెప్పుకొనిచున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభువులు వారు లేనిచో ఎంత ధనరాశులున్ననో కూడా వ్యర్థమని నాకు తెలుసుకున్నాను. ఆయన ఉంటే ఏమి లేకున్నాను సకల సౌభాగ్యములు మనతో ఉన్నట్టే అని తెలుసుకున్నాను. ప్రియ స్నేహితులారా, మరి మీరు కూడా ఆయనను వెంబడిస్తారా? ఈ లోకంలో ఆయన దొరుకుకాలంలో ఆయనను వెతికితే, ఆయన ఆజ్ఞలు పాటించుకుంటూ మనం నడిస్తే ఈ లోకంలో మనకి కావలసినవన్నీ ఆయన ఇస్తూ తరువాత పరలోక రాజ్యంలో మనకి పాలుపంపులు ఇస్తానని చెప్తున్నాడు. తన చేత ఎత్తబడి పరిశుద్ధుల గుంపులో మనల్ని కూడా ఉంచుతానంటున్నాడు. 2వ మరణం అనే అగ్నిగుండం నుంచి తప్పిస్తానని కూడా దేవుడు చెప్తున్నాడు. ప్రభువా, మరి ఆయనతో ఉండడానికి 1000 సంవత్సరముల కాలం మనకి అవకాశం ఇస్తానంటున్నాడు. అట్టి భాగ్యతే గొప్పది కదా, అట్టి ధన్యతే గొప్పది కదా. మరి మీరు కూడా ప్రభువులు వారిని అనుసరిస్తారా, నమ్ముతారా? లేదా ఒక్కసారి బైబిల్ తీసి దినవృత్తాంతములు 14, 15, 16 గ్రంథములు చదవండి. అప్పుడు మీకు ఇష్టమైతే ప్రభువుని నమ్ముకుందరు కానీ, లేనిచో మీ పని మీరు చేసుకుందరు కానీ. ఒక్కసారి చదవండి ప్రియులారా, స్నేహితులారా. ఆమేన్. ఆయన కృప మీకును, మీ ఇరుగు పొరుగు వారికి, మీ కుటుంబములకును, మీ తరతరములకును, మీ గ్రామస్తులకును, అధికారులకును, అనధికారులకు, శత్రుమిత్రులందరికీ కూడా వర్షముగా ఆయన కృప మీ పైన కురియునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.